ముందుగా గురువు గారి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనం గత 4-5 సెషన్స్ నుంచి ఒక టాపిక్ మీద చెప్పుకోం. ఏంటంటే ఆ టాపిక్ మరణించక ముందే మరణించాలి. మరణించక ముందే మరణించాలి అన్న టాపిక్ మీద చెప్పుకుంటున్నాం. ఇది చెప్పాలంటే పావు గంటలో చెప్పచ్చు, ఓ రోజులో చెప్పచ్చు. కానీ ఎంత డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటే మనం అన్ని లాభాలు పొందుతాం, మన ప్రవర్తనలో అంత మార్పు వస్తుంది. ఇవాళ మనం 6వ పార్ట్ దీని గురించి చెప్పుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఊరికే తెలుసుకోవడం ముఖ్యం కాదు, తెలుసుకున్నది అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడే ఏదైనా ఉపయోగం. గుర్తుపెట్టుకోండి, రాసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు రాసుకోండి. నాకు నోటమ్మట వచ్చేది మీకు. తర్వాత చదువుకుంటూ దాని గురించి కొంచెం మీరు డెప్త్గా ఆలోచిస్తే ఇందులో చాలా ఉంది అర్థం అన్నది మీకు అర్థమవుతుంది. ఏదైతే పత్రి గారి దగ్గర నేను చేసేవో ఉన్నాం అదే ఇప్పుడు మీకు చెప్తున్నాను, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. పత్రి గారు చెప్పిన క్లాసులన్నీ నేను రాసుకోను, ప్రతి మాట. తర్వాత దాన్ని మళ్ళా స్టడీ చేసి అందులోని పాయింట్లన్నీ మళ్ళా విశ్లేషణ చేసుకున్నాను. అంచేతే నాకు ఎన్నో విషయాలు అవగతం అవుతున్నాయి, నా జ్ఞానం ఎంతో పెరుగుతుంది పత్రి గారి ద్వారా. అది అంచేత ఆయన చెప్పే చాలా సబ్జెక్టులు మీరు క్లాసులు వింటూ ఉంటే ఇప్పుడు కూడా చెప్తున్నారు. డైలీ ఎక్కడో అక్కడ జూమ్ క్లాసులో ఏదో ఒక దేశంలో ఏదో రాష్ట్రంలో ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఏదో చిన్న సందేశం ఇస్తున్నాడు. కంపాషను అనేటువంటి టాపిక్ చెప్పారు ఈ మధ్య. కంపాషన్ అంటే కరుణ, దయ, కరుణ. ఆయన ఏమంటారంటే మనం ఎవ్వరి మీద ఈ కంపాషన్ చూపించక్కల, అంటే దయా కరుణ చూపించక్కల. ఏ ముష్టోడి మీద కానీ కష్టాలు పడే వాళ్ళ మీద కానీ ఏమీ చూపించక్కర్లేదట. కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో డిజైన్ చేసుకుని వాళ్ళ ప్రణాళిక ప్రకారం భూమి మీదకి వచ్చారు, ఆ పనులే చేస్తుంటారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళకి కరుణ చూపించేది. మీరు సాటి జీవుల మీద కరుణ చూపించండి, అది చెప్తారు ఆయన. ఆ కోడి మీద, ఆ మేక మీద, ఆ చేపల మీద, వాటి మీద కరుణ చూపించాడు అని చెప్పారు. అది విన్నాక నాకు అనిపించింది, కరెక్టే కదా, ఎంత అర్థం ఉంటుంది అందులో. ఇంచేతంటే ఎవడైనా ముష్టివాడు కనిపిస్తే మనం ఏదో జాలిపడి దయ తలిచి ఏదో కొంత ఇస్తూ ఉంటాం. కానీ మనము ఎటువంటి వాళ్ళ మీద, ఎవరి మీద ఆ జాలి దయ చూపించవలసిన అవసరం లేదు అన్నది మనం తెలుసుకోవాలి. ఆయన ఎంతసేపు ఏమంటారంటే నువ్వు ఎవరి కోసమో ఇక్కడికి రాలేదు, నువ్వు నీ కోసమే వచ్చావు అని చెప్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు ఆలోచించవలసింది ఎవరి కోసమో కాదు, నీ కోసం నువ్వు ఆలోచించాలి. ఎవరి మీదో జాలి పడ్డం కాదు, నీ మీద నువ్వు జాలిపడు.
నువ్వు ఎంతసేపు నీ గురించి ఆలోచించడం మానేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తావేంటి? అందరి గురించి ఆలోచిస్తే నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? నువ్వు వచ్చింది నీ ఎదుగుదల కోసం కానీ అందరి ఎదుగుదల కోసం కాదే. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ గొడవ వాళ్ళు పడతారు, వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళు పొందుతారు, వాళ్ళ పాఠాలు వాళ్ళు నేర్చుకుంటారు. నీ పాఠాలు నువ్వు నేర్చుకో, నీ జ్ఞానం నువ్వు సంపాదించు, నీ ఎదుగుదల నువ్వు చూసుకో. అది దాంట్లో ఉన్నటువంటి సారాంశం. ఇంకా లోతుకెళ్తే ఇంకా మనం చెప్పుకోవచ్చు. అలా ఆలోచిస్తాను నేను. సార్ సందేశం విన్నాక రాసుకుని దాని మీద ఇంకా ఇంకా లోతుగా ఆలోచిస్తాను. ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నేను ఇంత చెప్పాను, ఇదంతా కూడా ఆయన చెప్పలే, సింపుల్‌గా కొన్ని మాటలే చెప్పారు ఆయన. కానీ దాన్ని ఇంకా డెప్త్‌కి మనం వెళ్ళొచ్చు. ఎంతో నేర్చుకోవచ్చు, ఎంతో తెలుసుకోవచ్చు. అది ఊరికే ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. అంతకన్నా ఇంకేం కాదు. అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా మీరు రాసుకోవడము, దాని మీద మీరు ఇంకా డీప్‌గా వెళ్తూ ఉండాలి. ఎంత లోతుకి మీరు వెళ్తూ ఉంటే మీ జ్ఞాన పరిధి అంత పెరిగినట్లు లెక్క. ఒక్క విషయం మీద మీరు ఎంత లోతుగా విశ్లేషణ, అవగాహన చేసుకోగలుగుతూ ఉంటే మీరు మీ జ్ఞాన పరిధి అంత పెంచుకున్నట్లు లెక్క. అది మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఏదో వినేసి డ్యూటీ అయిపోయింది ఇవాళకి అని కూర్చోవడం కాదు. ఇవన్నీ రాసుకుంటూ మళ్ళా తర్వాత ఏదో టైంలో కూర్చొని దీని మీద దృష్టి పెట్టి దాన్ని మళ్ళా రిపీట్ చేసుకుంటూ మరి ఖచ్చితంగా దాన్ని ఇంకా లోతుగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు విన్న సార్థకం ఉంటుంది. కాలక్షేపం కోసం అన్నట్టు కాదు. లేకపోతే మనం చెప్పిందంతా పురాణ కాలక్షేపం అవుతుంది. ఏది కాసేపు కాలక్షేపం కోసం వినడం, తర్వాత దీన్ని వదిలేయడం. అలాంటి విషయాలా ఇవన్నీ? ఎందుకు పనికి రాకుండా కాలక్షేపం కోసం చెప్పే విషయాలా? ఓ ఎంతో లోతు అర్థంతో కూడుకున్నవి. మన జీవితానికి ఎంతో లాభం కలిగించేవి. ఆ విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. వేస్ట్ అన్నది ఉండదు. నేను కొన్ని ఓషో పుస్తకాలు చదవడం జరిగింది. ఓషో మహాశయ పుస్తకాలు. అవి చదువుతూ ఉంటే నాకేమనిపించేదంటే, ఒక్క పాయింట్ పట్టుకుని అనేక కోణాల్లో ఉత్తికి ఉత్తికి ఆరేస్తాడాయన. అబ్బా! అనిపిస్తది. ఒక్క పాయింట్‌ని ఇన్ని కోణాల్లో, ఇన్ని రకాలుగా ఎలా చెప్తున్నాడు ఈయన అని చెప్పి ఆశ్చర్యపోయాం. ఇంకోటి కూడా చేసేవాడిని. ఆయన దగ్గర నేను గ్రహించిందేంటంటే, గొప్పవాళ్ళ దగ్గర నేను కంపల్సరీగా ఏ పుస్తకం చదివినా పెన్ను చేతిలో ఉంటది. పత్రి గారేమో స్కేలు, పెన్ను 2 పెట్టుకుంటారు. నేను స్కేల్ పెట్టను గానీ, పెన్ను దగ్గరెట్టుకుంటా. వీలవుతే రెడ్ పెన్ పెట్టుకుంటాను నేను. అందుకే పత్రి గారు చదివిన పుస్తకాలు చూస్తే ఇంచుమించు ఆ స్కేల్ పెట్టి గీస్తారు, అండర్‌లైన్ చేస్తారాయన. చాలా నీట్‌గా చాలా బావుంటాయి. కానీ నేను మామూలుగా మరి ఆ బద్ధకం అనాలో ఏమనాలో, ఇప్పుడు కొన్నాళ్ళు పోయాక అర్థమైంది. ఆయన అలా చేస్తుంటే మనం ఇలా చేస్తున్నాం. ఆయన చాలా నీట్‌గా పుస్తకం తయారు చేస్తే, మనం పెంట పెంటగా తయారు చేస్తున్నామంటే, ఏది ఏమైనా
అండర్‌లైన్ చేసేవాడిని. ఈ అండర్‌లైన్ చేసేటప్పుడు ఓషో పుస్తకాలు చదివేటప్పుడు నాకు ఇది చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీన్ని వదలకూడదు అని చెప్పి అలా అండర్‌లైన్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. చేస్తూ ఉంటే ఎక్కడా వదిలేసే పాయింట్ నాకెక్కడ కనపడేది కాదు. సాధారణంగా మనం పుస్తకం చదివితే పేజీలో ఒక లైన్ అండర్‌లైన్ చేయడం అంటే చాలా పుస్తకాల్లో ఉండదు అండర్‌లైన్ చేయడానికి. ఎక్కడో 2, 3 పేజీలు చదివాక ఒక ఇంపార్టెంట్ పాయింట్ తగులుతది. ఇయన్నీ ఎందుకు అండర్‌లైన్ చేసుకుంటామంటే గుర్తుపెట్టుకోండి. ఆ పుస్తకం మీరు చదవడానికి ఇంచుమించు సరిగ్గా చదివితే, ఊరికే చదివేసానవల్లా అంటే పెద్ద గంటలో చదివి పక్కనడేస్తాం. ఒక్కొక్క పుస్తకాన్ని ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు కూడా పడతది. దాన్ని బాగా అర్థం చేసుకుంటూ చదవాలంటే. సహజంగా నేను కొన్ని పేరాల కంటే ఎక్కువ చదవలేను. అయిపోతానక్కడ. ఎందుకు అంటే దాంట్లోంచి ఎంత లోతు అర్థాలున్నాయో అలా అయి ఆటి మీదకెళ్ళిపోతూ ఉంటాం. అయన్నీ అయ్యాక మళ్ళా నెక్స్ట్ పాయింట్‌కొస్తాం. అలా చదవాలి అంటే ఎక్కువేం అవ్వదు. అలా 10, 15 రోజులు పడుతుంది. సరే. చదివేశారు. ఆ పుస్తకం పక్కనెట్టారు. ఓ 10 రోజులు పోయాకో, 15 రోజులు పోయాక, నెల పోయాక, ఆ పుస్తకంలో చదివినటువంటి ఒక పాయింట్ మీరు తెలుసుకోవాలనుకున్నారు. మీకేదో డౌటొచ్చింది. దానికి ఆన్సర్ ఆ పుస్తకంలో ఉంది. అప్పుడు మీరేం చేశారంటే, ఆ పుస్తకం తీశారు. తీసి తిరగేయాలి. మీకు కావాల్సిన పాయింట్ ఎక్కడుందో తిరిగేయాలంటే, పుస్తకమంతా చదవాలి అంటే మన వల్ల కాదు. మీరెప్పుడైతే అండర్‌లైన్ చేసుకున్నారో ఇంపార్టెంట్ అని, ఆ అండర్‌లైన్‌ని చూస్తే సరిపోతుంది. ఒక రోజు చదివిన పుస్తకం అండర్‌లైన్ పాయింట్లు నోట్ చేసుకోవాలంటే 5, 10 నిమిషాల్లో పూర్తి చేసేస్తాం. అది. అందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ చేత మీరు కూడా అండర్‌లైన్ చేయాలి. ఇంకో విషయం చెప్తున్నాను నేను. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు, ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్న వాళ్ళు, ఈ పుస్తకాలు కొన్నవాళ్ళు ఎవ్వరైనా సరే నేనొక్కటే చెప్తున్నాను. మీరు చదివే పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వకండి. మేము చదువుకొని ఇచ్చేస్తామంటారు. లేకపోతే మళ్ళా పంపుతామంటారు. ఎవ్వరికీ ఇవ్వద్దు. మీ మంచం పక్కనే, మీ పక్కనే ఇయన్నీ కూడా ఓ షెల్ఫ్‌లోనో దేంట్లో పెట్టుకోండి. మీకు పుస్తకం చదవాలని ఆసక్తి కలిగి ఒక్కొక్కసారి రాత్రుళ్ళు నిద్ర పట్టదు. అప్పుడు శుభ్రంగా లైటేసుకొని అందులోంచి పుస్తకం తీసి ఓ టాపిక్ చేద్దాం. మీరు ఒక పావుగంట, అరగంట చదివేసరికి మళ్ళా నిద్ర భలేగా పడుతుంది. హాయిగా పడుకుంటారు. అలా రాత్రి కానీ, పగలు కానీ చదవాలనుకున్నప్పుడు ఏదో పుస్తకం తీసి చదవండి. పుస్తకాలన్నీ మీ దగ్గరే మీ పక్కనే ఉండాలి. ఇది మటుకు ఎవరికీ ఇవ్వకండి. మీకెవ్వరికైనా ఇవ్వాలని అనిపిస్తే ఇంకో సెట్ కొనుక్కొని దాంట్లోది ఇస్తూ ఉండండి. ఇది ఎందుకు ఇవ్వకూడదు అంటే దీంట్లో మీరు అండర్‌లైన్ చేసుకుంటారు. ఆ పుస్తకం మళ్ళా మిస్ అవుతే అయన్నీ పోతాయి. పుస్తకం తీసుకున్నోడు చెప్తాడు. "నీకు కావాలంటే కొనిస్తానమ్మా ఇంకో పుస్తకం. నా దగ్గర మిస్ అయిందంటాడు." మీరు ఆ పుస్తకాన్ని 10 రోజులో, 15 రోజులో, నెల్లాళ్ళో చదివి ఎన్నో పాయింట్లు నోట్ చేసుకొని అన్నీ చేస్తే, ఆ పుస్తకం పోతే ఈ నెల్లాళ్ళ శ్రమ మీకు వృధా అవుతుంది కదా! ఇది అర్థం చేసుకోండి. అంచేత మేమైనా సరే, మా పుస్తకాలు మేము చదివిన పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వం.
కావాలి అంటే వేరే సెట్ తీసుకుని, ఆ రకం పుస్తకాలు తీసుకుని అయ్యిస్తాం. అది. ఇలా మనం చెయ్యాలి. అంచేత ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పే విషయాలు తప్పనిసరిగా మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంచుమించు 4, 5 క్లాసుల నుంచి వింటున్నారు టాపిక్స్. ఈ టాపిక్ మీద. మీరు నా 40 పుస్తకాలు చూసినా, పత్రి గారి పుస్తకాలు చూసినా, ఏం చూసినా ఈ టాపిక్‌లు ఉండవు. నా పుస్తకాల్లో ఉంటుంది కదా! ఈ టాపిక్ అని చాలామంది అనుకోవచ్చు. ఉండదు. ఇది అప్పటికప్పుడు వచ్చింది. అంచేత పర్వాలేదులే తర్వాత చదువుకుందామంటే కుదరదు. ఆ సందర్భానుసారంగా వచ్చినటువంటి విషయాలే తప్ప ఇది అందులో పెట్టింది కాదు. కావాలంటే ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఎలాగా మనకి రికార్డులు అవుతున్నాయి కాబట్టి, దీన్ని కావాలంటే మనం గ్రంథస్థం చేసుకోవచ్చు. అది. ఇలాగా ఎన్నో విషయాలు ఆ సందర్భానుసారంగా వస్తూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది. అంచేత మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరణించక ముందే మరణించాలి అన్న దాని మీద మనం చెప్పుకుంటున్నాం. ఇది ఊరికే సూక్ష్మంగా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే సడెన్‌గా ఎవరైనా ఈ టాపిక్ ఓపెన్ చేసినప్పుడు ఆళ్ళు కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతారు, గందరగోళం అవుతారు. మీకు అందుకే చూడండి సీరియల్స్, టీవీ సీరియల్స్ మీరు చూసినప్పుడు ఎన్నో భాగాలుంటాయి. ఆళ్ళు ప్రతి భాగం వేసే ముందు ఇంతకు ముందు జరిగిన విషయాలు కొంచెం చెప్తూ సూక్ష్మంగా అప్పుడు ఆ సీరియల్ ఏస్తారు. అప్పుడది చూసినోడికి సడెన్‌గా చూసినా వాడికి అర్థమవుతుంది. అందుకోసమే దీన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేయడం కాదు. కొంచెం సూక్ష్మంగా చెప్పుకొని, ఇప్పుడు తర్వాత మనం ఈ విషయాలు చెప్పుకుందాం. అనుకున్నాం ప్రతి ఒక్కడు చనిపోతాడు. మరి చనిపోయిన తర్వాత జరిగే దాని గురించి తెలుసుకోవాలి. అదే పత్రి గారు చెప్పేది. చనిపోకముందు చనిపోవడం అంటే అదే. అలా కొంతమంది హింస చేసేవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, అన్నిటి మీద మమకారం, అందరి మీద మమకారం పెంచుకున్న వాళ్ళు, చనిపోయిన తర్వాత వచ్చే సహాయకులు కూడా వెళ్ళకుండా అక్కడే భూమి మీద ఉండిపోయి ప్రేతాత్మలైపోతారు. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల జీవితాన్ని వృధా చేసుకుంటారు. అలాగే ఇంకొంతమంది ఎవరైతే మరి బాగా జీవిస్తారో, అన్నీ అర్థం చేసుకుంటారో, ఈ విషయాలు తెలుసుకుంటారో, కొంచెం అవగాహన ఉంటుందో, వాళ్ళు ఆ సహాయకులు కూడా పైలోకాలకెళ్తారు. అది తెలుసుకున్నాం. పైలోకాలకెళ్ళినప్పుడు మరి ఏమిటి పైలోకాలు? ఇది ఎవరికీ అర్థం కాదు. ఏమవుతుంది? ఏముంటాయి? ఏంటి అన్నది అర్థం కాదు. ఆ విషయాలే పత్రి గారు మనకి చెప్పడం జరిగింది. పైలోకాల్లో ఈ భూలోకం ఇది కాకుండా ఇంకా 6 లోకాలున్నాయి. అలా మనం తెలుసుకున్నాం. ఈ భూలోకం పైన భువర్లోకం, భువర్లోకం పైన సువర్లోకం, దానిపైన జనాలోకం, ఆ జనాలోకం పైన మహాలోకం, మహాలోకం పైన తపోలోకం, ఆ తపోలోకం పైన సత్యలోకం అని మనం చెప్పుకున్నాం. సహజంగా పాపాలు చేసేవారు, పాపాలు, పుణ్యాలు చేసేవారు భువర్లోకానికి చేరుకుంటారు. పుణ్యాలే చేసేవారు సువర్లోకం అంటే స్వర్గలోకం
చేరుకుంటారు. అక్కడ ఎన్నో అనుభవాలు పొందుతూ చివరి వాళ్ళు ఎన్నెన్నో కోరుకుంటూ అయన్నీ అనుభవిస్తూ, ఆ బాధలు, ఆ దుఃఖాలు, ఆ భోగాలు అన్నీ అనుభవిస్తూ అక్కడ ఏదనుకుంటే అయిపోతూ ఉంటుంది. చివరికి కొన్ని సంవత్సరాలయ్యేసరికి ఏంటి అనుకుంటూ వాళ్ళు వీటి మీద పూర్తిగా వ్యామోహం పోతుంది. ఎప్పుడైతే ఏ కోరికలుండవు, ఏముండవు. ఇంకప్పుడు ఎప్పుడైతే ఇయన్నీ నశిస్తాయో వాళ్ళ మనోమయ కోసం అంటే ఆ సూక్ష్మ శరీరం రాలిపోతుంది. దాని లోపల ఉన్నటువంటి కారణ శరీరంతో కారణలోకాలకెళ్తారు. ఆ కారణ లోకాల్లో అంటే జనలోకం. అక్కడ వాళ్ళకి కౌన్సెలింగ్‌లు జరుగుతాయి. జరిగి మీరు చేయవలసింది ఇది కాదు, సరైన విధంగా జీవించాలి అన్నీ చెప్పి అన్నీ బోధిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళలో కొంతమంది సరే నేను కొత్తగా ఇంకో జన్మ తీసుకొని మీరు చెప్పినట్టుగా అన్నీ చేసి నేను ఎంతో జ్ఞానాన్ని, ఎంతో అభివృద్ధిని నేను సాధిస్తాను. చేత నాకు మళ్ళా ఇంకొక జన్మ ఇవ్వండి అని వాళ్ళు కోరినప్పుడు వాళ్ళని ఆకాశిక్ రికార్డ్స్ ఆ రూమ్‌లో పంపించి అయన్నీ చూపిస్తారు. చూపించి అందులో ఎన్ని కర్మలు నువ్వు అనుభవిస్తావో నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఎన్ని కర్మలు నువ్వు అనుభవిస్తావో అని చెప్పి వాడు చెప్పినటువంటి కర్మలు, ఎంచుకున్న కర్మలు. దాన్ని బట్టి అక్కడ వాళ్ళే ఆ మాస్టర్సే వాడి యొక్క నాడీ మండల శరీరం తయారు చేసి దానికి అనుగుణమైనటువంటి తల్లి గర్భం ఎక్కడుందో చూసి ఆ టైం వచ్చాక ఆ గర్భం లభించాక మరి వీడిని ఆ గర్భంలో ప్రవేశపెడతారు. ఆ గర్భంలో నవమాసాలు పూర్తయ్యాక జన్మ తీసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తారు. అది జరిగేది. ఇక్కడ దాకా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఊరికే మనం అలా వింటూ వెళ్ళిపోవడం కాదు. వింటూ వెళ్ళిపోతే ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాకా విన్నాం. ఇక్కడ మీరు చాలా ఆలోచించవలసింది ఉంది. చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఎంతో అవగాహన చేసుకోవాల్సింది ఉంది. ఈ విన్న దాన్ని బట్టి జీవితంలో ఎంతో మార్పు తెచ్చుకోవాలి. ఎన్నో చేయవలసినవి చేయాలి. అవసరం లేనివి వదిలేస్తూ ఉండాలి. అది విన్నాము అంటే దాంట్లోంచి ఎంతో నేర్చుకోవాలి. ఏమీ నేర్చుకోకుండా తర్వాత ఇంకేం జరుగుతుంది అది కాదు కావాల్సింది. అక్కడ దాకా విన్నాం. ఇక్కడ వరకు కాస్త అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎవరైనా సరే పాపాలు చేస్తారో, పుణ్యాలు చేస్తారో వాళ్ళు ఈ భువర్లోకము, ఆ సువర్లోకము చేరుకుని అక్కడి నుంచి చివరికి జనాలోకం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా జన్మ తీసుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది వీళ్ళకి. కానీ ఆ జనాలోకం పైన చాలా గొప్ప లోకాలున్నాయి. మామూలు లోకాలు కాదు. చాలా గొప్ప లోకాలు. ఏమిటంటే అవి మహాలోకము, తపోలోకము, సత్యలోకము. సహజంగా మనకు సందేహం రావాలి. ఇలాగ వెళ్ళి జనాలోకం వెళ్ళి మళ్ళా తిరిగి వస్తున్నారు. ఆ పై లోకాలకి వీళ్ళు ఎలా వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు?
ఆ పైలోకాల యొక్క గొప్పతనం ఏంటి? ఈ విషయాలు అవగాహన కలగాలి. ఏమీ లేకపోతే ఏం ఉపయోగం లేదు. ఎందుకు తెలుసుకునే ఉపయోగం ఏంటి? ఇక్కడ మీరు ఏమని చెప్పానంటే, పాపాలు చేసేవారు, పుణ్యాలు చేసేవారు, ఈ భువర్లోకము, సువర్లోకము వెళ్తూ జనాలోకం వెళ్ళి తిరిగొస్తూ ఉంటారు. ఇదే జరుగుతది. మీరేమనుకోవచ్చంటే, ఇలా ఎన్ని జన్మలు తిరుగుతాడు అంటే, ఖచ్చితంగా నా లెక్క ప్రకారం అవుతాయి. 300, 350 జన్మలు ఇలా ఇలాగే తిరుగుతాడు. ఎంచేతంటే, తమో గుణంలో ఉన్నవాళ్ళు, రజో గుణంలో ఉన్నవాళ్ళు తప్పులు, పాపాలు చేస్తారు. ఏమైనా కొద్దిగా పుణ్యాలు చేస్తే చేయొచ్చు. మనం చెప్పుకున్నాం. తమో గుణంలో ఒక 150 జన్మలు పడుతుంది. ఆ తమో గుణంలోంచి బయటపడాలి అంటే, రజోగుణం రావాలంటే ఓ 150 జన్మలు పడుతుందని చెప్పుకున్నాం. అలాగే రజోగుణంలో ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది అంటే, అక్కడో 150 జన్మలు పడుతుందనుకున్నాం. అందులోంచి బయటపడాలి అంటే సాత్విక గుణంలోకి రావాలి అంటే. అంటే ఇక్కడికి 300 జన్మలైంది సాత్విక గుణంలో వచ్చేసరికి. ఈ సాత్విక గుణంలోకి వస్తే తప్ప పుణ్యాలు, పుణ్యకర్మలు చేయరు. అలా పాపాలు చేస్తూ ఏదో కొద్దో గొప్పో కొన్ని మంచి పనులు చేస్తే చేయొచ్చు. పెద్ద దానికేమీ ఇదేం కాదు. అంటే ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు, రజో గుణంలో ఉన్నవాళ్ళు చావడం, ఆ పైలోకాలకి వెళ్ళడం, అక్కడ మళ్ళా కొన్ని అనుభవాలు పొందడం, కొన్ని పాఠాలు నేర్చుకోవడం, జనాల్లోకి వెళ్ళడం, మళ్ళా భూమి మీదకి రావడం. ఇదే జరుగుతూ ఉంటుంది. ఆఖరికి సాత్విక గుణంలోకి వచ్చిన ప్రారంభ దశలో పుణ్యాలే చేస్తారు. పాపాలేమి చేయరు. ఎన్ని పుణ్యాలు చేసినా, ఎంత చేసి వాళ్ళు కూడా ఆ సువర్లోకం, స్వర్గలోకాన్ని చేరుకొని అక్కడి నుంచి ఇది ఇలా ఒక 50 జన్మలు అయిపోతాయి. ఇంచుమించు ఒక 350 జన్మలు ఈ రొటేషన్‌లోనే ఉంటారు. పుట్టడం, ఏయేయో చేయడం, చావడం, అనుభవాలు పొందడం, జనాల్లోకి వెళ్ళడం, మళ్ళా రావడం. ఈ ఇన్ని జన్మలు కూడా అసలు జనాలోకం దాటి వెళ్ళరు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. జనాలోకం దాటి ఎళ్ళగలిగిన వాడు ఎంత గొప్పవాడో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనమంతా కూడా ఈ సర్క్యులేషన్‌లోనే ఉన్నాం. అది దాటి పొజిషన్ లేదు. ఇప్పుడేమన్నా ఇప్పుడు ఈ రకమైన క్లాస్‌లోకొచ్చి పత్రిక కొద్ది పరిచయం అయ్యాక, ఇలా భీమవరం క్లాసులు, ఈ క్లాసులు వింటూ ఉంటే, ఆ అర్హత సంపాదించొచ్చు మీరు. ఈ ధ్యానంలోకొచ్చిన పత్రి గారి పరిచయం అయ్యి ధ్యానంలోకొచ్చిన, ఇంకా గైడింగ్ మెడిటేషన్‌లో ఉన్నవాళ్ళు ఆ అర్హత లేదు. జనాలోకం దాటే అర్హత లేదు వాళ్ళకి. అది. అంచేత ఇక్కడితోటి ఇలా తిరుగుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. జనాలోకం దాటాలి. అప్పుడు మీరు గొప్పవాళ్ళు. చాలా గొప్పవాళ్ళు. భూమి మీద మీరు ఏది సాధించాలో సాధించిన వాళ్ళ కింద లెక్క. ఇక్కడ ఏయో గొప్ప గొప్ప పనులు చేస్తే మీరేదో గొప్పవాళ్ళైనట్టు కాదు. మీరు గొప్పవాళ్ళవుతే
జనాలోకం దాటితే మీరు గొప్పవాళ్ళు. కారణం ఏంటంటే జనాలోకం దాటిన తర్వాత మీకు మహాలోకము, తపోలోకము, సత్యలోకము, ఇన్ని లోకాలు ఉన్నాయి. చాలా గొప్ప గొప్ప లోకాలు. అక్కడ ఉండేదంతా చాలా గొప్ప గొప్ప వాళ్ళు, మామూలు కాదు. మహాత్ములు అనండి, తపోధనులు అనివ్వండి, దేవుళ్ళు దైవాలు అనండి, ఎవరినైతే పేర్కొంటున్నామో గొప్పగా, వాళ్ళంతా ఆ లోకాల్లో ఉండేవాళ్ళు. అలాంటి లోకాలకి మనం చేరుకోగలిగితే మనం గొప్పవాళ్ళం. అంచేత ఎంతసేపు ఇక్కడే తిరిగితే ఏం ప్రయోజనం లేదు. బొంగరంలాగా నిన్న మీకు చూపించాను నేను, ఇది ఒక్కసారి చూసుకోండి మీరు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం. జనాలోకాన్ని సపరేట్గా గీశాను నేను, అండర్లైన్ చేసి. ఎందుకంటే అక్కడ వరకే మన రొటేషన్. దాని పైకి వెళ్ళేవాళ్ళు చాలా అరుదు, చాలా తక్కువ. ఉండరని నేనేమి అన్న, కానీ ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉంటారు. కానీ ఎక్కువగా ఇదే రొటేషన్. ఇక్కడ ఇదంతా ఎందుకు వేసి, ఆ లైన్ల దగ్గర ఆగిపోకూడదు, ఆ జనాలోకంలో ఉండిపోకూడదు, దాటాలి, దాటడానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు గొప్పవాళ్ళు. ఇక్కడ చాలా మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమని ఫీల్ అవుతారంటే, నేను పొద్దున్న 2 గంటలు చేసేస్తున్నాను, మధ్యాహ్నమే 2 గంటలు చేస్తున్నాను, ఏయో చేసేస్తున్నాను. ఇవన్నీ కాదు లెక్క. అక్కడ మీరు ఆ జనాలోకం దాటే అర్హత సంపాదించారా లేదా, అది ముఖ్యం. గుర్తెట్టుకోండి, అది కావాలి. అర్హత సంపాదించాలి. అది అప్పుడు మీరు గొప్పవాళ్ళు. చాలా గొప్ప పని చేసినట్టు, భూమి మీద చాలా సాధించినట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, తమో గుణంలో దేహస్థితిలో ఉంటారు. అంటే దేహానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఓ కుంభకర్ణులు అంటాడు, కానా పీనా సోనా, ఇంకా తప్ప ఇంకో గొడవ అక్కల. ఏది తిందాం, ఎంత తిందాం, ఎలా తిందాం, ఏది తాగుదాం, ఈ గోలే తప్ప ఇంకో గోల ఉండదు. అక్కడ పక్కోడు గొడవ కూడా ఉండదు. ఎంతసేపు దేహ లాభాలు, దేహం నేననేటువంటి నేను సుఖపడాలి, నేను అనుభవించాలి, నేను ఎంజాయ్ చేయాలి అంటూ ఏది తినాలో ఏది తినకూడదో తెలియదు, అడ్డమైనవి తింటూ ఉంటాడు. ఆడికి రుచిగా ఇది కనబడితే అది, కోడి కనబడితే కోడి, మేక కనబడితే మేక, ఇవన్నీ తింటూ ఉంటాడు. తన అందాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎంతసేపు తన ఆరోగ్యం కోసం చూసుకుంటూ ఉంటాడు. ఎంతసేపు దేహస్థితి. అలా 100-150 జన్మలు పడుతుంది ఎవరికైనా. అయిన తర్వాత మెల్లిగా మెల్లిగా వాళ్ళు మార్పు వచ్చి ఆ తమో గుణంలోంచి రజోగుణంలోకి వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ దేహస్థితే. గట్టిగా మాట్లాడితే నేను ప్రెసిడెంట్, నేను ఎమ్మెల్యే, నేను కలెక్టరు, ఇలాగా నేను పురుషుడు, నేను స్త్రీ, నేను ఈ మతము, నేను ఈ కులం అంటూ నేను నేను అంటూ నేను అందరికంటా గొప్పగా ఉండాలి, అందరూ నా మాట వినాలి, ఇవన్నీ రజోగుణ లక్షణాలు.
మనోస్థితిలో ఉన్నవాళ్ళు కోరికలకి వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. అందరికంటే బాగా సంపాదించి గొప్ప అనిపించుకోవాలి. అందరినీ నేను డామినేట్ చేయాలి. అందరినీ నా అదుపులో ఉంచుకోవాలి. ఇది రజోగుణ లక్షణం. రావణాసురుడు ఇలాంటి జన్మలు అవి ఇంకో 150 పడతాయి. అంచేత ఈ 150 ఆ 150 ఇక్కడంతా దేహము మనస్సు ఈగోలోనే ఉంటారండి. అంచేత ఏంటంటే ఎంతసేపు ఆ భువర్లోకము వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా జనాలోకం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఇంకో 150 జన్మలు అయిపోయాక అదే 300 జన్మలు అయ్యాక వాళ్ళు ఏం చేస్తారంటే మరి అందులోంచి బయటపడి సాత్విక గుణంలోకి వస్తారు. సాత్విక గుణంలో ఏమవుతుందంటే మనసు శుద్ధమవుతుంది, మంచిగా మారుతుంది. అంచేత ఎటువంటి తప్పులు చేయరు, ఎటువంటి పాపాలు చేయరు. వీలైనంత మంచి పనులు చేస్తారు, లోక కళ్యాణకరమైన పనులు చేస్తారు, అంటే పుణ్యాలు చేస్తారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఏమంటారంటే నేనేదో పండితుడిని, నేను మంచి పనులు చేస్తున్నాను, వాళ్ళందరూ తప్పులు చేస్తున్నారు, నేనే గొప్ప పనులు చేస్తున్నాను. అహంకారం ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. అందరికీ ఈ మంచి చెప్పడం, ఉపన్యాసాలు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి. అలా మంచి పనులు చేస్తూ నేను ఎంతో గొప్ప పని చేస్తున్నాను, ఎంతో మంది సేవ చేస్తున్నాను, ఇలాగా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏమవుతారంటే వీళ్ళు భువర్లోకం వెళ్ళరు, కానీ అన్ని మంచి పనులు చేయడం వల్ల సువర్లోకం చేరుకుంటారు, స్వర్గలోకం. ఆ స్వర్గలోకం చేరుకోవడం వల్ల అక్కడ ఆ భోగాలు అనుభవిస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సువర్లోకం. చాలా పెద్దది. భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, తేత్వం భుక్త స్వర్గలోకం విశాల క్షీణే పుణ్యే మత్స్యలోకం విశక్తి. వీళ్ళు చేసుకున్న పుణ్యానికి తగ్గట్టు ఆ సువర్లోకం వెళ్ళి అక్కడ ఆ భోగాలు అనుభవిస్తూ అవి అయిపోయిన తర్వాత మళ్ళా భూలోకానికి వస్తారు. ఎలా వస్తారు అంటే అక్కడి నుంచి జనాలోకం వెళ్ళి అక్కడి నుంచి వస్తారు వీళ్ళు. అది అంటే ఇన్ని పుణ్యాలు చేసేవాళ్ళు కూడా ఆ జనాలోకం దాటే అర్హత లేదు. గుర్తుపెట్టుకోండి. మనకు చాలా మంది పండితులు చెప్తారు పుణ్యాలు చేయండి మోక్షం పొందుతారు. మోక్షం ఎక్కడ? జనాలోకమే దాటలేదు, ఇంక మోక్షం ఎక్కడ వస్తుంది? సత్యలోకం చేరితేనే మోక్షం. వీడు జనాలోకమే దాటలేదు, మోక్షం ఎక్కడొస్తుంది? చాలా మందికి అర్థం కాదు. నేను పుణ్యాలు చేస్తున్నా, పుణ్యాలు ఏమైనా గొప్పవా? అందుకే పత్రి గారు అంటారు నీకు పాపాలు వద్దు, పుణ్యాలు వద్దు, రెండు వదిలే. పాపకర్మలు వద్దు, పుణ్యకర్మలు వద్దు, రెండు వదిలే. ఆత్మకర్మలు, ముక్తి కర్మలు చెయ్యి. అవి నిన్ను ఆ మోక్షానికి చేర్చగలుగుతాయి. అది పత్రి గారు మనకు చెప్పేది. ఎందుకు చెప్తారు అని నేను మొదట్లో చాలా సందేహపడ్డాను. పుణ్యాలు వద్దంటారేంటి, మంచి పనులు లేకుండా అలాగా అని చెప్పి అని నేను కొంచెం సందేహించాను. పుణ్యం కూడా చేయొద్దు అంటారేంటి, మంచి పనులు. ఇప్పుడు అర్థమైన తర్వాత జ్ఞానం సంపాదించే కొద్దీ ఎందుకు అన్నది అర్థమైంది. ఎంచేతంటే ఎవ్వరూ భూమి మీద ఉండం, ఒక్కళ్ళు ఉండరు భూమి మీద. శరీరం వదిలేస్తారు, కాల్చి పడేస్తారు.
మీరు స్త్రీ అయినా, పురుషుడైనా. అందరిలోంచి ఆత్మ పైకొస్తుంది. ఆ లోకాలకెళ్తుంది. అక్కడ తెలుస్తది. ఆ పైలోకాలకెళ్ళిన తర్వాత. ఈడెన్నో పుణ్యాలు చేసొచ్చి, ఏదో గొప్ప లోకానికెళ్ళిపోయాననుకుంటాడు. ఆ సువర్లోకం వెళ్లి. తీరా అంతా అయిపోయి జనాలోకానికొస్తారాళ్ళు. అక్కడ చెప్తారాళ్ళు మాస్టర్స్. ఎవరు అంటే ఆ సహాయకులు ఆళ్ళంతా ఎవరంటే కౌన్సెలింగ్‌లు చేసేవాళ్ళు. పై 3 లోకాల్లో ఉన్నవాళ్ళు. ఆళ్ళంతా బోధకులు. కింద 3 లోకాలు. గుర్తెట్టుకోండి. నేర్చుకునేవాళ్ళు. పై 3 లోకాల్లో ఉండేవాళ్ళంతా నేర్పేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి. కింద 3 లోకాల్లో ఉండేవాళ్ళు. జనాలోకానికి కింద. నేర్చుకునేవాళ్ళు. పై లోకాల్లో ఉన్నవాళ్ళు నేర్పేవాళ్ళు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. నేర్చుకునేవాడు గొప్పవాడా? నేర్పేవాడు గొప్పవాడా? అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. నేర్పేవాడే గొప్పవాడు. అన్నిటి మీద అవగాహన ఉన్నవాడు. అన్నీ తెలుసున్నవాడు. నేర్చుకునేవాడేముంది? ఏది తెలుసుకుంటాడో అదే తెలుసు ఆడికి. మిగతా విషయాలు ఆడికి తెలియదు. అక్కడ చెప్తాడు. వాళ్ళు. ఈ సువర్లోకం నుంచి వచ్చిన వాళ్ళందరికీ జనాలోకంలో కౌన్సిలింగ్ ఆ పెద్ద మాస్టర్లు చెప్తారు. ఏమని చెప్తారు అంటే, "ఒరేయ్ నాయనా! నువ్వేదో గొప్ప పనులు చేసేసి, ఏదో గొప్ప స్థాయికెళ్ళిపోయానని నువ్వు అక్కడ ఫీల్ అయ్యావు. కానీ ఇక్కడ నువ్వు కింద భూమి మీద చేసిన పుణ్యాలు ఏమీ ఉపయోగం లేదురా. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు వాడికి దానం చేశానంటావు, ఈడికి దానం చేశానంటున్నావు, ఆడికి సేవ చేశానంటున్నావు, ఈడికి చేశానంటున్నావు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అయన్నీ చేసి నువ్వు మళ్ళా భూమి మీదకెళ్ళి నువ్వు చేసిన దాని ఫలితం అనుభవిస్తున్నావు. ఇంకంతకన్నా ఇంకేముంది నీకు? అది గొప్ప పని కాదు. నీకర్థం కావట్లా. ఇంకా పైన ఎన్నో లోకాలున్నాయి. నువ్వు ఆ లోకాలకి చేరుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని చూస్తున్నావుగా. మేమెక్కడో దిగొచ్చినోళ్ళమేం కాదు. ఆ లోకాల్లో ఉన్నవాళ్ళమే ఇప్పుడు నీకు మేము నేర్చుకున్నది. ఆ లోకాలకి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మేము తెలుసుకొని, మేము నేర్చుకుని అవే నీకు బోధిస్తున్నాం. మాలా అవ్వాలని. అంచేత నువ్వు చేసిందేం గొప్ప కాదు. ఇప్పుడు నేను, మేడము ఎలా బోధిస్తున్నామో నేర్చుకుని, అలా వాళ్ళు బోధిస్తారక్కడ. ఇక్కడ ఒక రకంగా ఇది కౌన్సెలింగే చెప్పాలి అంటే. మీరు అడుగుతూ ఉంటారు, తెలియనివి మేము చెప్తూ ఉంటాం. ఆఖరిలో మేడము మరి అవకాశం ఇస్తున్నారు కదా! అది. ఎన్నో ఇక్కడ నివృత్తి చేస్తున్నాం. అలాగే అక్కడ కూడా నివృత్తి చేస్తారు. ఇంచేత నువ్వేం పెద్ద గొప్పగా సాధించలేదు నాయనా. ఏయో పుణ్యం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నాం అనుకుంటున్నావు. ఏముంది? మళ్ళా భూమి మీదకెళ్ళడమేగా. ఆ పై లోకాలకి వెళ్ళిన వాడు గొప్పవాడు. మాల ఎదిగిన వాడు గొప్పవాడు. మాల మీరు ఎదగాలి అంటే పై లోకాలకి చేరుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ చేరుకోవాలి అంటే చెప్తారు వాళ్ళన్నీ. నువ్వెంతసేపు దేహ లాభాలు, మనోలాభాలు, ఈ లాభాలు, ఆ లాభాలు అంటూ కూర్చుంటే ఏం లాభంలా ఆట్లి కోసం చేస్తే. అయి కాదు. ఎంతసేపు నువ్వు దేహమన్న భావంతోటే జీవించావు. దేహం కోసమే పాటుపడ్డావు. దేహ లాభాల కోసమే చూసుకున్నావు. నువ్వు దేహ లాభాలు చూసుకున్నంత కాలం, నువ్వు దేహం అనే భావంలో ఉన్నంత కాలం, నువ్వు జనాలోకం వరకే ఎళ్తావు.
జనాలోకం దాటాలి అంటే ఖచ్చితంగా నేను దేహం కాదు, నేను ఆత్మను అన్న అవగాహన ఉండాలి ఫస్ట్. ఈ అవగాహన లేకపోతే నువ్వు ఎటువంటి పరిస్థితిలో దాటలేవు. ఇంచేతంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద చాలామంది ఎన్నో పనులు చేసేసి కొంతమంది కోట్లు ఇంకేముంది నేను చేయవలసింది అనుకుంటాడు పిచ్చెదవ. కోట్లు సంపాదించి శరీరం వదిలాక భువర్లోకం వెళ్తాడు పిచ్చోడు. ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో పాపాలు చేశాడు. భువర్లోకం కాకపోతే సువర్లోకం కూడా వస్తుందేటి ఈడికి. అంచేత ఈడేదో భూమి మీద గొప్ప పని చేసినట్టు కాదు. ఇంకా కొంతమంది ఓ సీఎం అవుతాడు, ఓ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. నాకంట హై లెవెల్‌లో ఎవడున్నాడు అని ఓ తెగ ఫీల్ అయిపోతాడు. పిచ్చెదవ. గర్వం పడతాడు, అహంకరిస్తాడు. చెయ్యకూడని ఎదవ పనులు ఎన్నో చేస్తాడు. ఇన్ని తప్పులు పాపాలు చేసినోడు సువర్లోకం కూడా వెళ్ళే అర్హత లేదు ఆడికి. భువర్లోకంలోనే ఏడుస్తాడు. ఆ భువర్లోకంలోనే ఉండి మళ్ళా భూమి మీదకి వస్తాడు. ఇదివరకు సీఎంఏ. ఇప్పుడు ఈ చేసిన పనులకి అన్నిటికీ దానికి తగ్గ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఓ పేదవాడుగాను, లేనివాడుగాను, లేకపోతే ఏ కష్టాలు ఇతరులు పెట్టాడో ఆ కష్టాలన్నీ అనుభవించేటువంటి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఇంత గొప్పవాడు ఏమైపోయాడు? చాలా మంది అనుకోండి ఇంకా నాకేముంది ఇక్కడ భూమి మీద చేయవలసిందంట. ఎంత ఫీల్ అయిపోతారు. నేను చేయవలసిన దానికంటే ఎక్కువ చేశానంట. ఇంకోడు 10 బిల్డింగులు 20 బిల్డింగులు కడతాడు. ఎవడ కట్టాడు అంటాడు. నా ఇల్లు చూడు ఎలా ఉందో ప్యాలెస్లా. ఎంత గొప్ప ఇల్లు ఎవడు కట్టగలడు? ఫీల్ అయిపోతారు. ఈడు ఇన్ని బిల్డింగులు కట్టినా, ప్యాలెస్ కట్టినా పిచ్చేదవ. భువర్లోకమే వెళ్తాడు. గుర్తుపెట్టుకోండి. సువర్లోకం ప్రాప్తి కూడా లేదండి. అదేదో గొప్ప అనుకుంటాడు భీమవరం భూమి మీద. మనం కూడా ఏమనుకుంటామంటే అలాంటి వాడిని చూసి ఎంత అదృష్టవంతుడో, ఎంత సంపాదించాడో, మనమే దురదృష్టవంతులం. ఏముంది మన దగ్గర అని భావిస్తాం. కానీ మీ దగ్గర ఏమున్నా, ఏమి లేకపోయినా, హోదా ఉన్నా, హోదా లేకపోయినా, గొప్ప ఉద్యోగం ఉన్నా లేకపోయినా, మీరు ఇలా ధ్యానం చేయండి, జ్ఞానం సంపాదించుకోండి. పత్రి గారు చెప్పినట్టుగా ఆ పుస్తకాలు చదవండి. నేను అందుకే పత్రి గారి పుస్తకాలన్నీ సెపరేట్ చేశాను. 7 పుస్తకాలుగా. కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకాలు సంపాదించుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నాను. రూ. 750 మీరు పంపించి మీ అడ్రస్ పంపితే ఫోన్‌పే చేస్తే నేను ఆ పుస్తకాలు పంపుతాను. మీరు జ్ఞానం సంపాదించుకుని, మీరు చెయ్యకూడనివి ఏంటో తెలుసుకుని, చెయ్యవలసినవి ఏంటో తెలుసుకుని, చెయ్యకూడని ప్రాముఖ్యం ఇవ్వాల్సినవి ఏంటో తెలుసుకుని, ప్రాముఖ్యం ఇవ్వకూడనివి ఏంటో తెలుసుకుని, ఆ రకంగా ప్రవర్తిస్తే అప్పుడు మీరు సువర్లోకం కాదు, జనాలోకం కూడా దాటగలుగుతారు. అందుకే మేడం అస్తమానం చెప్తారు మీకు. ఏమంటారంటే, ఈ విషయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా జనాలోకం దాకా వెళ్ళి తిరిగొస్తారు. కానీ ఆత్మ మీద ఆసక్తి ఉన్నవాడే జనాలోకం దాటే అర్హత ఉంటుంది. అందుకే మేడం ఎన్నిసార్లు చెప్తారో విషయ విరక్తి, ఆత్మ ఆసక్తి అని చెప్పి. ఒకసారి కాదు, చాలా సార్లు చెప్తారు.
నేను కూడా చెప్తున్నాను. మేము ఏది ఆచరిస్తున్నామో అదే చెప్తున్నాం. మేము ఆత్మకి 90% దేహాన్ని ఏం పట్టించుకోకుండా ఉన్నాం. తినేది, చేసేది, సుఖపడి అన్నీ ఉన్నాయి 10% దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేది. నేను అందరిని ఏమంటానంటే కనీసం 50-50. 50 దేహాన్ని చూసుకోండి. 50% మీరు ఆత్మను పట్టించుకోండి. ఆత్మకు సంబంధించిన పనులు చేయండి. దానికి సంబంధించిన సాధనలు చేయండి. దానికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకోండి. 50-50 ఖచ్చితంగా మీరు 50-50 చేసినా సరే మీరు జనాలోకం దాటగలుగుతారు. ఇప్పుడు నా లెక్క అవుతే మన జూమ్‌లోకి వచ్చిన వాళ్ళంతా చేస్తున్నారు. 50-50 కాదు 50 పైనే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది. అంచేత ఊరికే భూమి మీదకి రావడం, ఏదో గడపడం జీవితాన్ని, అయిపోయాక శరీరాన్ని వదలడం. ఇది పెద్ద గొప్ప పనేం కాదు. నేను ఒకటే చెప్తున్నాను నేను. శరీరం వదిలిన తర్వాత మీరు జనాలోకం దాటగలిగితే మీరు భూమి మీద చాలా సాధించినట్టు. చాలా గొప్పవాళ్ళు మీరు. చెప్తున్నాను కదా! 350 జన్మలు దాటితే తప్ప అది సాధించలేరు. మీరది సాధిస్తే ఈ 350 జన్మల్లో ఉన్న కోట్లాది మంది కంటే ఎంతో గొప్పవాడు. భూమి మీద సంపాదించే డబ్బున్నవాడు గొప్పవాడు కాదు. అంత గొప్పవాడు మీరు. మీరు స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి. డబ్బున్నవాడు అవనివ్వండి, డబ్బు లేనివాడు అవనివ్వండి. పదవులు ఉండనివ్వండి, లేకపోనివ్వండి. ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నవ్వండి, లేనివ్వండి. భూమి మీద గొప్పతనం కాదు. పైకి వెళ్ళినప్పుడు అక్కడ గొప్పవాడే గొప్పవాడు. అందుకే ఇక్కడ ఎంత గొప్పవాడైనా అక్కడికి కౌన్సెలింగ్‌లకి ఆ గొప్పవాళ్ళ దగ్గర ట్రైనింగ్ అవ్వాలి. మనం ట్రైనింగ్ పొందేవాళ్ళం కాదు. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళ స్థాయికే ఎదగాలి. అది నేను చెప్పేది. అంచేత సహజంగా మీరు సాత్విక గుణంలోకొచ్చాక జరిగేదేంటి అంటే, ఈ సాత్వికంలో కూడా 3 స్టేజ్‌లున్నాయి. ఊరికే సాత్వికంలో వచ్చేస్తే చాలా టాప్ లెవెల్‌కి వెళ్ళిపోయామనుకుంటారు. కాదు, కాదు. 3 స్టేజ్‌లున్నాయి. ఏమిటంటే సాత్వికము అంటే శుద్ధత్వం. మనసు శుద్ధమవ్వడం. ఈ శుద్ధత్వం ఉంది, పరిశుద్ధత్వం ఉంది, మహాపరిశుద్ధత్వం ఉంది. బాగా శుద్ధి అయింది, ఇంకా శుద్ధి అయింది, చాలా శుద్ధి అయిపోయింది. దీన్నే పత్రి గారు శుద్ధ సాత్వికం అన్నారు. ఈ శుద్ధత్వంలో ఉన్నవాళ్ళు పుణ్యాలు చేస్తూ కూర్చుంటారు. వాళ్ళు జనాలోకం దాకా వెళ్ళి వెనక్కొస్తారు. పరిశుద్ధం అంటే మీరు సాధన ఇంకా పెంచి మనసు ఇంకా శుద్ధి చేసుకున్నారు. నేను అందుకే మార్నింగ్ 2 గంటలకు కాదు, ఈవినింగ్ కూడా ఇంకో 2 గంటలు మీరు కేటాయించుకోండి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? మనకివ్వబడిన అవకాశం. భూమి మీదకొచ్చాం. మళ్ళా పైలోకాలకెళ్తాం. అక్కడ లాభం పొందాలంటే ఇక్కడ సాధన ఎక్కువ ఉండాలి. మనసును బాగా శుద్ధి చేసుకోవాలి. మనసు శుద్ధమయ్యే కొద్దీ మీరు చేసే పనులు మారిపోతాయి. మీ ప్రాముఖ్యతలు మారిపోతాయి. మీ ప్రవర్తన మారిపోతుంది. అన్నీ మారిపోతాయి. అదే నేను చెప్పేది. అంచేత ప్రతి ఒక్కళ్ళకి చెప్తూ ఉంటాను. సాధన సాత్వికమైన శాకాహారం.
మరి ఇలా భీమవరం 3 రోజుల క్లాస్‌కి రావడం వల్ల, ఇప్పుడు ఇలాంటి జూముల వల్ల ఎంతో నేర్చుకుంటాం, ఎంతో తెలుసుకుంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, గైడింగ్ మెడిటేషన్ చేసేవాళ్ళు ఎవళ్ళకి కూడా ఈ అర్హత లేదు. ఎంచేతంటే వాళ్ళ దేహస్థితిలో ఉన్నారు. ఆ రోగాలు అయ్యే పడుతున్నారు పాట్లు. లేతే ఆ సంకల్పాలు పెట్టుకుని ఆ కోరికలే. ఒకటే చెప్తున్నాను నేను. కోరికలు ఉన్నవాడు జనాలోకం దాటలేడు. ఆ స్థాయి దాటిన వాడే జనాలోకం దాటుతాడు. ఇంచేత వీళ్ళు అక్కడే కొట్టుమిట్టాడతారు. ఇందులో ఈ గైడింగ్ వాళ్ళలో నేను చాలా మందిని చూశాను. "రేయ్ నాయనా, దేహం కోసం చూడొద్దు. ఊరికే ఎంతసేపు దేహం దేహం అంటూ రోగాలు రోగాలంటూ ఏడుత్తారు. మీరు ఆత్మరా, ఆత్మ కోసం ఆలోచించండి" అని చెప్తే ఎక్కి చావదే. ఏమంటారంటే, "ఏమండి, దేహం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆత్మ గురించి మనం తెలుసుకునేది. దేహం ఆరోగ్యంగా లేకపోతే ఆత్మని ఇంకేం చూసుకుంటామండి" అని మాట్లాడతారు. పిచ్చెదవలు. ఆ చెప్పే మాస్టర్లు అలాగే చెప్తారు. ఆ ఊరికే ఆయన అలాగే అంటాడు. నీకిప్పుడు ఆరోగ్యం లేతే నువ్వేం చేయగలవు? ఆత్మనేం చేస్తావు? అని చెప్పి. ఆడు మాస్టరే. కానీ అజ్ఞానులకు బోధించే మాస్టరు. అజ్ఞానంలో ఉన్న మాస్టర్. జ్ఞానవంతమైన మాస్టర్ అవుతే ఆత్మ గురించే బోధిస్తాడు కానీ, ఈ దేహం, దేహలాభాలు బోధించడు. అజ్ఞానము, జ్ఞానము అంటే ఏంటి? దేహానికి ప్రాముఖ్యం ఇచ్చేవాడు అజ్ఞాని. ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు జ్ఞాని. కానీ వాడికి తెలీదు, వీళ్ళకి తెలీదు. ఎంచేతంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఆత్మ గురించి పట్టించుకోమని చెప్తున్నాను. ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వమని చెప్తున్నాను. ఆత్మకి ప్రాముఖ్యం ఇచ్చిన వాడు ఏం చేస్తాడంటే, చేసే సాధన బాగా పెంచుతాడు. తీవ్రంగా చేస్తాడు. అదేగా ఇక్కడ మనం చెప్తున్నాం. వాళ్ళు రోగం గురించి అన్నప్పుడు సాధన ఏదో చేయిస్తారు. ఆ గైడింగ్‌లో అట్లా చేస్తారు. అక్కడ వాళ్ళకేం పెద్ద ప్రయోజనం కనపడదు. అక్కడ కొద్దిపాటి సాధనే ఉంటుంది. ఎంతసేపు నా బాధ పోయిందా లేదా? నాకది తగ్గిందా లేదా? నా కోరిక తీరిందా లేదా? దృష్టి దాని మీద ఉంటుంది కానీ, శ్వాస మీద ఉండదాళ్ళకి. ఆళ్ళు అందులోంచి బయటపడడం చాలా టైం పడతది. కానీ నువ్వు ఆత్మను పట్టించుకున్నప్పుడు చేసేది ధ్యానమేగా. ధ్యానం చేస్తేనేగా రోగాలు పోయేది. వాళ్ళు అదేగా చెప్తున్నారు. ఇక్కడికొస్తే ఈ ఆత్మను పట్టించుకుంటే మన క్లాసులకొస్తే మరి ధ్యానం గురించి చెప్పమని అనుకుంటారో ఏంటో నాకు అర్థం కాదు. ఇంకా ఎక్కువ చేయమంటాం మనం. మరి చేస్తే రోగాలు పోవా? ఆ చేసే సాధన బట్టి దాన్ని బట్టి. అనుకున్నవి కూడా ఎన్నో అవుతూ ఉంటాయి. అంచేత గుర్తుపెట్టుకోండి. ఆత్మకు ప్రాముఖ్యం ఇచ్చేవాడికి అన్ని లాభాలు ఉన్నాయి. దేహానికే ప్రాముఖ్యం ఇచ్చేవాడికి అదొక్కటి తప్ప. అది కూడా ఉంటుందో లేదో నాకు డౌటే. అంచేత మరి మనము ఎంతో అదృష్టవంతులం. ఇలాంటి జ్ఞానానికి సంబంధించిన క్లాసులోకి మనం వచ్చాం. ఎన్నో తెలుసుకుంటున్నాం. ఖచ్చితంగా మనమంతా కూడా ఈ జన్మలోనే జనాలోకం దాటాలి. అది నేను మీ అందరికీ ఇచ్చే సలహా. అది. అంచేత రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.